ఉప్పరపల్లి న్యాయస్థాన ఎదుట న్యాయవాదులు నిరాహార దీక్ష చేపట్టారు. వీరికి మద్దతుగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. న్యాయవాదుల హత్య కేసులో ప్రభుత్వ వైఖరిని ఖండించారు. అనంతరం న్యాయవాదుల దంపతులకు నివాళులర్పించారు. ఈ కేసులో చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉన్నటువంటి బార్ అసోసియేషన్ సభ్యులందరూ 3 రోజుల చేసిన నిరాహార దీక్షకు సంఘీభావంగా తెలుగుదేశం పార్టీ పరంగా అందరం వచ్చేసి వారికి సంఘీభావం చేసి ఈ మధ్య జరిగినటువంటి వామన్ రావు దంపతుల హత్యకు నిరసనగా చేసిన దీక్ష రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరవాలని చెప్పని. ప్రజాస్వామ్యంలో జ్యుడిషియరీ అత్యంత ప్రాధాన్యమైంది. ఆ జ్యుడిషియరీలో జరిగేటువంటి దాంట్లో న్యాయం చేయించడంలో న్యాయవాదుల పాత్ర కీలకమైనటువంటిది. వివిధ సమస్యలు వాళ్ళు తీసుకొచ్చినప్పుడు వాటి పట్ల స్పందించడం, బాధ్యతాయుతంగా వాటిని వెలిచట్టడం అనేది న్యాయవాదుల ఉండేటువంటి హక్కు. మరి వాళ్ళు ఆ విధంగా ఆ ప్రాంతంలో ఉండేటువంటి జరుగుతున్న అన్యాయాలను, అక్రమాలను వెలికితీసి వివిధ కోర్టుల ద్వారా కానీ, పత్రికల ద్వారా కానీ, విజ్ఞాపనల ద్వారా కానీ విన్నవిస్తే దాన్ని జీర్ణించుకోవాలని కొందరు మరి భౌతికంగా నిర్మూలన చేయడం అనేటువంటిది అత్యంత హేయమైన చర్య అని చెప్పని న్యాయాన్ని కాపాడుతున్నటువంటి న్యాయవాదులకే ఈరోజు భద్రత లేకపోతే మరి ఎవరికి ఉంటుంది అనేటువంటి సందేహం కూడా కలుగుతుంది. కనుక చివరి కోర్టు సైతం పోలీస్ యంత్రాంగం సరైన విధంగా స్పందించడం లేదు, సరైన విధంగా చర్యలు చేపట్టడం లేదని చెప్పి నిన్న సాక్ష్యాలు చేపట్టినట్టు దాన్ని కానీ వాంగ్మూలం సంబంధించినటువంటి కానీ ఈరోజు నేను పోటీస్తున్న అభ్యర్థిగా వారందరినీ విన్నవించుకుంటే మేమందరము మద్దతిస్తామనేటువంటి మాట వారు ఇవ్వడం జరిగింది. మాకు ఎంతో మనోధైర్యం కలిగిస్తుంది. ఇక్కడ ఉండేటువంటి న్యాయస్థానంలో సరైన మౌలిక సదుపాయాలు లేవు. అదేవిధంగా అనేక అవసరాలు కూడా వాటిని కూడా మా బాధ్యతాయుతంగా నేను చేపడతానని చెప్పినటువంటి మాట వారికి ఇవ్వడం జరిగింది. కనుక ప్రతి ఒక్కరికి సహకరించినటువంటి న్యాయవాదులకు ప్రధానంగా పూర్ణచంద్ర రెడ్డి గారు, బాలరెడ్డి గారు, ఇక్కడ ఉండే చారి గారు అందరూ వారు మనస్ఫూర్తిగా సహకరిస్తానని చెప్పారు. ధన్యవాదాలు.